పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమా త్రివిక్రమ్దే అని వార్తలొచ్చాయి. వాస్తవానికి అట్లీతో సినిమా ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ అట్లీతో సినిమా రద్దయిందని తర్వాత చెప్పుకొచ్చారు. కానీ త్రివిక్రమ్ సినిమాకు ప్యారలల్గా అట్లీ డైరెక్షన్లోనూ సినిమా చేస్తారనే టాక్ వినిపించింది. ఎలాగైనా పుష్ప సిరీస్ వల్ల నష్టపోయిన టైంను కవర్ చేయాలని బన్నీ గట్టిగా ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ మూవీ చాలా భారీ సినిమా, కనీసం 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమాను ఓ పెద్ద స్కెడ్యూల్ మే లేదా జూన్లో పూర్తి చేసి అట్లీ సినిమా మీదకు బన్నీ వెళ్తారని ఇప్పటి వరకు ఉన్న టాక్. కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ వేరుగా ఉందని తెలుస్తోంది. అట్లీ సినిమానే మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బన్నీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. బన్నీ తన ఆలోచనను నిన్నటికి నిన్న పుష్ప 2 ఫంక్షన్ తర్వాత జరిగిన పార్టీలో కొందరితో పంచుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సక్సెస్ మీట్ జరగడానికి ఒకరోజు ముందే అట్లీ టీంకు చెందిన ఓ కీలక వ్యక్తి వచ్చి బన్నీని కలిసి వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అట్లీ సినిమా స్టార్ట్ చేస్తే కనీసం 2026 సమ్మర్లో రిలీజ్ చేయొచ్చు. అలా కాకుండా త్రివిక్రమ్ సినిమా, అట్లీ సినిమా 2 సమాంతరంగా వస్తే అట్లీ సినిమాను 2026 డిసెంబర్కు గానీ విడుదల చేయలేరు. పైగా త్రివిక్రమ్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఉందట. అందువల్ల 2 సినిమాలు ఒకేసారి సమాంతరంగా చేయకుండా అట్లీ సినిమాను మాక్సిమం పూర్తి చేసి తరువాత త్రివిక్రమ్ సినిమా మీదకు వెళ్తారు బన్నీ అనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు హారిక హాసిని, గీతా ఆర్ట్స్ నిర్మాతలైతే అట్లీ సినిమాకు సన్ నెట్వర్క్ నిర్మాత.